ఫైనల్గా అయితే అయిపోయింది ఎగ్గు ఎండు చేపల కర్రీ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి చేశాను ఫ్రెండ్స్. మా టైం 1 గంట అయిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత కడిగి పెట్టుకుని ఎండు చేపలో వేసుకోవాలి. చూడండి, ఆయిల్లోని తడి చేపలు వేయడం వల్ల కొంచెం మీద చింది పడ్డాయి. ఆయిల్ అయితే నా మీద ఇప్పటికే చిందుతున్నాయి టప్ టప్ అని. దీన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ ఏం కాదు, కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఆల్మోస్ట్ చేపలు అయితే ఫ్రై అయిపోయింది. చూడండి, ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. వీటిని సైడ్ తీసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తాలింపు వేసుకుంటే సరిపోతుంది. అదే ఆయిల్లోని కొంచెం మిర్చి కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఉల్లిపాయలు మిర్చిని ఆయిల్లో నుంచి తిప్పుకోవాలి. మొత్తం కొంచెం మగ్గాలి, ఫ్రై చేసుకోవాలి. మగ్గాలంటే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చినాయి. ఇందులో కొంచెం కారం, న్యాచురల్ కారం ఇదైతే, పసుపు, కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి కదా, అందుకోసం సాల్ట్. వీటన్నిటిని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. చాలామంది ఉల్లిపాయల కూర అయితే ఇష్టపడతారు, అందులో నేను కూడా ఒకదాన్ని. నాకు ఇష్టం ఉల్లిపాయల కూర అంటే. చూడండి, ఉల్లిపాయలను కొంచెం సైడ్కి నెట్టేసేసుకొని ఎగ్గు కొట్టేసుకోవాలి. ఇందులోనే ఎగ్ అయితే బాయిల్ చేసింది కాదు, నార్మల్గా ఎగ్ భుజియా లాగా చేసేదనమాట. ఇట్లా ఉల్లిపాయలు అయితే మొత్తం సైడ్కి అయితే పెట్టేశాను. ఇందులో అయితే ఎగ్ కొట్టేసేస్తాను. ఇలా ఎగ్ కొట్టేసిన తర్వాత స్లోగా కలపాలి. అలా స్లోగా కలపడం వల్ల బిల్లలు అంటారు కదా, పీసులుగా అట్లా వస్తాయి. కొంచెం స్లోగా కలిపేసేసి అప్పుడు స్లోగా, ఇప్పుడు మాత్రం స్పీడ్గా, ఇలా స్పీడ్గా కలిపేసేసుకొని పొడైతే చేసేసుకోవాలి, అంటే భుజియా చేసుకోవాలి. ఇలాగా పీసులుగా అయితే చేశాను. అంటే ఎక్కువ తొక్కడా చేయలేదు, అంటే ముక్కలు ఎక్కువ ఏం చేయలేదు. వీటన్నిటిని మొత్తం ఒకసారి అయితే కలుపుకుంటే చూడండి, కలర్ చూడండి ఎంత బాగుంది కదా కలర్. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇందులో అయితే కొంచెం టమాటా అయితే వేసుకుందాము. టమాటా అయితే వేసాను. దీన్ని మొత్తం మళ్ళీ తిప్పుకోవాలి రా బాయ్. ఇలా మొత్తం తిప్పేసుకొని దీన్ని కొంచెం అయితే మగ్గనివ్వాలి. టమాటా కొంచెం మగ్గాలి. అయితే న్యాచురల్గా చేస్తున్నానండి ప్రజెంట్ అయితే. అంతా మసాలాలు తర్వాత ఇంకా అంటే ఏం వేయట్లేదు, న్యాచురల్గా చేస్తున్నాను. టమాటా అయితే మగ్గింది టమాటా చూడండి. ఇప్పుడు దీంట్లోనే ముందు ఫ్రై చేసుకున్న ఇవన్నీ కదా ఎండు చేపలు, అవైతే వేసేసుకుంటాను. ఇవే ముందు ఫ్రై చేశాను కదా ఎండు చేపలు, ఇవైతే వేసేసుకుంటాను కూరలోని. ఇందులోని ముందుగా ఫ్రై చేసిన ఎండు చేపలు ఇవైతే వేసేసుకున్నాను. వేసుకుని ఒకసారి అయితే తిప్పుతాను. మీకు ముందు చెప్పాను కదా ఎగ్ కటింగ్ లాగా వచ్చిద్దని, పీసెస్ లాగా. చూడండి ఇంత పీస్ అనమాట. స్లోగా తిప్పుకోవాలి ఫస్ట్, తర్వాత స్పీడ్ తిప్పుకున్నా పర్లేదు. మొత్తం అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే లో ఫ్లేమ్లో అయితే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు అయితే ఉంచుకుంటే బాగుంటుంది. అంటే మగ్గుతుంది అనమాట, కూర మొత్తం మగ్గిద్ది, టమాటా మగ్గిద్ది, మొత్తం సబ్కుచ్. మా సార్ చెప్పినట్లుగా చేశాను కర్రీ. ఎలా ఉంది చూడ్డానికి? బాగుందా? తింటే కూడా బాగుంటుంది. చాలా వస్తుందా? ఫైనల్గా అయితే అయిపోయింది. ఎండు చేపలో ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. ఇది మ్యాటర్. ఫైనల్గా అయితే అయిపోయింది ఎగ్గు ఎండు చేపల కర్రీ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి చేశాను ఫ్రెండ్స్. మా టైం 1 గంట అయిపోయింది ఫ్రెండ్స్. తినే టయానికల్లా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ కూర ఏంటి.
నైటు 12:15 అయింది. 12:15 ఈ కూర